దేవుని మహాకృపను బట్టి మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం అందరం కూడా ఒకరితోనొకరు కలిసి సహవాసం ద్వారా ఈ బైబిల్ స్టడీ చేయటం ద్వారా కొన్ని కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందువలన మొదటిగా దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే బైబిలును ఎలాగా చదవగలము, బైబిలును ఎలాగా చదవగలం. ఈ పాఠం ఒక బేసిక్ నాలెడ్జ్, అంటే ఒక పునాది వంటి. ఈరోజు చాలా మంది బైబిల్ని ఎలా చదవాలో తెలియకపోవటం వలన అనేక రకాల సమస్యలు వచ్చాయి. ముందు ఆ మనము బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునేటప్పుడు అది మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ సమస్య రాకూడదు, అపార్థం చేయకూడదు. దాన్ని సరిగా అర్థం చేసుకోవటానికి మనం అందరం కూడా ప్రయత్నించవలసిన వారమే. దానికి మనం ఎలాంటి విధానాన్ని అనుసరించడం ద్వారా మనము బైబిల్ని చదివి గ్రహించగలము అనే సంగతులు ఈరోజు మనం దేవుని వాక్యం నుండి ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా మనము మొదటి పాయింట్ ఏంటంటే బైబిల్ను తరచుగా చదువుతూ ఉంటాం. తరచుగా అంటే ఏదో ఒకసారి చదివి ఇక బైబిల్ అంతా నాకు అర్థమైపోయిందని, లేకపోతే ఎప్పుడో నీకు తీరిక దొరికినప్పుడో కాదు. బైబిల్ను చదవటానికి ఒక క్రమమైన విధానంలో టైం టు టైం ఖచ్చితంగా చదివినప్పుడే బైబిల్ మనకి అర్థమవుతుంది. మనకి కీర్తన గ్రంథం నుండి 1వ కీర్తన 1వ అధ్యాయం, క్షమించండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుతున్నాం. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలండి. ఇందులో 2వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇందులో ఈ 2వ వచనంలో 2వ లైన్ మనం చూసినట్లయితే దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అంటే దివారాత్రము అంటే ఇక పగలు రాత్రి అని మనకి తెలుగులో అర్థం వస్తుంది. దివారాత్రము దాన్ని ధ్యానించుట అంటే ఎంత ఎక్కువగా మనం చదవగలిగితే అంత ఎక్కువగా బైబిల్ని మనం గ్రహించగలం. తరచుగా చదువుట, బైబిల్ని తరచుగా చదువుట బైబిల్ని సరి అయిన విధానంలో అర్థం చేసుకున్నట్టుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆదివారం ఒకరోజు మనకి తీరిక దొరికినప్పుడు కొంచెం చదువుతాం, చదివేసి మనం పక్కన పెట్టేసి మరలా ఎప్పుడో మనకు టైం దొరికినప్పుడు మనం ఇంతకుముందు చదివిన దాన్ని ప్రారంభిస్తాం, కానీ దాని కంటిన్యూషన్ కానీ దాని సరైన భావాన్ని కానీ సరైన అర్థాన్ని కానీ మనం పొందలేం. కనుక నువ్వు బైబిల్ చదువుట ప్రారంభించినప్పుడు ఒక పెన్ను, ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని క్రమ పద్ధతిలో బైబిల్ని చదువుతూ ఉండాలి. ముందు చదవటం, తర్వాత దాని యొక్క భావం, లేకపోతే దాని మీద నువ్వు కామెంట్ చేయటం, లేక దాన్ని బోధించడం సంగతి పక్కన, తరువాత సంగతి. కానీ ముందు మనం బైబిల్ సరి అయిన రీతిలో క్రమ పద్ధతిలో తరచుగా అంటే ఎక్కువగా చదువుట వలన
మనం బైబిల్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండో విషయం ఏంటంటే, దానిని నిదానించి శ్రద్ధగా చదువుట వలన. అంటే శ్రద్ధగా చదవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఈరోజు నేను ఒక అధ్యాయం చదువుతాను. ఆ! అంతే. అధ్యాయం చదవాలి. లేక బైబిల్‌ని ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో మనం బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు. అలాంటి ఉద్దేశంతో చదివేవారు వారి ప్రయోజనం ఏంటంటే, నేను 1 ఇయర్‌లో పూర్తి చేయాలి. పూర్తి చేయడానికే చదువుతున్నాం అంతే. అక్కడ ఉద్దేశ్యం ఏంటంటే, పూర్తి చేయటానికే చదువుతున్నాం. అందుకోసం బైబిల్ చదవటం వల్ల ఉపయోగం. కొంతమంది నేను 20 సార్లు చదివాను, 30 సార్లు చదివాను అని చెప్తూ ఉంటారు. ఎన్ని సార్లు చదివాము అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు గానీ, ఎంత గ్రహించగలిగాను, ఎంత నేర్చుకోగలిగాను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమైంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, దానిని నిదానించి చదవాలి. శ్రద్ధగా చదవాలి. సామెతల గ్రంథం 21 అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. సామెతల గ్రంథం 21 అధ్యాయం 5వ వచనంలో, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. చూడండి. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. అంటే మనము యోచనలు అనే మాట ఇంగ్లీష్‌లో థాట్స్ అని ఉపయోగించబడ్డాయి. అంటే ఆలోచనలు. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చదవటంలో శ్రద్ధ కలిగి యోచించాలి. మనము చదివాను కాబట్టి చదువుతున్నాను, చదవాలి కాబట్టి చదువుతున్నాను, కంప్లీట్ చేయాలి కాబట్టి చదువుతున్నాను అనే ధోరణి కాకుండా, మనము దాన్ని చదివేటప్పుడు నిదానించి శ్రద్ధతో చదవాలి. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్‌ని చదవటానికి పనిగట్టుకొని, మనం ఒక పనికెళ్తాం కదా! అలాగా పని కట్టుకొని దాన్ని చదవాలి. దాని మీద శ్రద్ధ పెట్టి చదవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, క్రమముగా చదవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, బైబిల్ దగ్గర పెట్టుకొని, కళ్ళు మూసుకొని, ఇలా ఓపెన్ చేసి, ఈరోజు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు అనే ఉద్దేశంతో చదువుతారు. అలా కాదు. బైబిల్‌ని చదవటం ఒక పద్ధతి ప్రకారంగా క్రమముగా చదవాలి. క్రమముగా అంటే మనం ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో దాన్ని క్రమముగా చదువుతూ వెళ్ళాలి. అంతేగాని అబ్బాయి నేను లేవికాండం చదివాను. అస్సలు నాకేం అర్థం కాలేదు. ఈ సామెతల గ్రంథం ఏదో బాగుందే. ఆ సామెతల గ్రంథం బాగుంది. చదువుతాను. అని చెప్పేసి అలా కాదు. అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో బైబిల్‌ని మనము చదువుతూ వెళ్తూ ఉంటేనే మనము దాన్ని అర్థం చేసుకోగలం. తర్వాత నాలుగో విషయం ఏంటంటే, దానిని మనఃపూర్వకంగా లేక అక్కర కలిగి, మనఃపూర్వక అక్కర అంటే ఏంటి? అవసరత. నేను బైబిల్ చదువు ద్వారా ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అక్కర కలిగి అంటే, మనం ఒక వ్యక్తి దగ్గరికి అప్పు కోసం వెళ్తాం. అప్పు కోసం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని అప్పు అడిగి అతడు దానిని మనకిచ్చేంత వరకు కూడా మనకు ఒక అక్కర ఉంటది. అక్కర అంటే అవసరత కలిగి ఉంటాం. ఆ అవసరత మనల్ని అతను రేపు రా అంటాడు. మరలా రేపు వెళ్తాం. అబ్బబ్బే! ఇంకా అందలేదండి. పర్లేదు ఏమనుకోవద్దు. సాయంత్రం రండి అంటాం. సాయంత్రం వెళ్తాం. ఇలాగా అతను ఇచ్చేంత వరకు కూడా మనం, ఎందుకంటే అవసరం మనది. అక్కరంటే అవసరం మనది. తప్పదు. కొన్నిసార్లు విసుగొచ్చిద్ది. అయినా సరే తప్పదు. కాబట్టి మనం ఏం చేయాలి? అక్కర కలిగి ఉండాలి. అంటే బైబిల్‌లో ఉన్న విషయాన్ని నువ్వేదైతే చదువుతున్నావో అది నీకు అర్థమయ్యేంత వరకు కూడా, అప్పిచ్చేవాడు నీకు అప్పించే అప్పు ఇచ్చేంత వరకు నువ్వు ఏ విధంగా దాన్ని పొందేంత వరకు అతను 2 సార్లు, 3 సార్లు తిప్పినా సరే నువ్వు వెళ్తావో, అలాగే విషయాన్ని నువ్వు గ్రహించేంత వరకు కూడా పట్టుదలతోటి అక్కర కలిగి చదవాలి. తర్వాత ఐదో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. పట్టు విడవకుండా పట్టుదలతో చదవాలి. పట్టుదలతో చదవాలి. అంటే ఒక విషయాన్ని
గ్రహించడానికి ఆ మనం ఏం చేయాలంటే పట్టుదలతోటి ఈ విషయం నాకు అర్థం కాలేదు అని కాకుండా విసుగుపడకుండా ఆ పట్టుదలతో చదవాలి. ఒకవేళ మనం పట్టుదలతో చదవలేకపోతే బైబిల్‌ని మనం నేర్చుకోలేం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. కనుక పౌలు గారు అంటాడు కదా తిమోతి తోటి, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు చెప్తాడు. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము అంటాడు. అంటే పట్టుదల కలిగి ఉండాలి అక్కడ మనం చదివే విషయంలో. ఆ జాగ్రత్త. ఇక్కడ 3 ఉన్నాయి. హెచ్చరిక, బోధ. మనకు అవసరం లేదు. మనం ఇంకా హెచ్చరిక, బోధ దగ్గరికి వెళ్తున్నాం. అంటే బోధించేది, హెచ్చరించే సంగతి తర్వాత. ముందు మనం నేర్చుకోవాలి కాబట్టి, మనం నేర్చుకోవాలి అంటే పట్టుదలతో, పట్టుదలతో చదవాలి. అంటే మనం చదివే విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి మనం చదవకపోతే అంటే పట్టుదలతో చదవకపోతే బైబిల్‌లో ఉన్న సంగతులు మనం నేర్చుకోలేం. తర్వాత 6వ విషయం ఏమిటంటే మాటకు మాటలకు అర్థమును గ్రహించుచు చదవవలెను. దానికి సంబంధించిన సరియైన నిఘంటువు కూడా మనం ఉపయోగించాలి. అంటే బైబిల్‌ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉపకరణాలు మనకు కావాలి. ఆ ఉపకరణాలు ఏంటంటే అందులో ఒకటి నిఘంటువు. చాలామంది బైబిల్‌ని వ్యాఖ్యానించేటప్పుడు తప్పు భావాలని డెలివరీ చేస్తూ ఉంటారు. తప్పు అర్థాలను. అది చాలా భయంకరమైన విషయం. ఉదాహరణకి నేను ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు ఒక మాట విన్నాను. ఏంటంటే ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసి కీర్తన గ్రంథం చదువుతూ హిస్సోపుతో నన్ను కడుగుము అంటాడు దావీదు మహారాజు. హిస్సోపు అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆ సేవకుడు తెలిస్తే తెలుసని చెప్పాలి. లేకపోతే పర్లేదు నేను రేపు చెప్తా దీని గురించి అని చెప్పి అతను తెలుసుకొని తర్వాత అని చెప్పాలి. కానీ ఇంతమందిలో అడిగాడు చెప్పకపోతే నా విలువ తగ్గుతుందో, నా పరువు పోతుందో, అరే ఇది కూడా తెలీదా మన సేవకుడికి అనుకుంటారో అనో ఏదో ఒకటి చెప్పకూడదు. అతను ఏం చేశాడంటే ఆ రోజుల్లో అంటే దావీదు మహారాజు కాలంలో రాజులు వాడే ఒక ఖరీదైన సోపు అని చెప్పాడు. అంటే అక్కడ దాంట్లో ఏముంది సోప్ అనే మాట ఉంది. సోప్ అనే మాట ఏంటి? అది ఒక ఆహ్, సబ్బు అంటే మనం సోప్ అంటాం కదా! సోపు సరిపోయింది ఇక. కాబట్టి దాన్ని అలాగా కనెక్ట్ చేసి మనం అలా కనెక్ట్ చేయకూడదు. అలా కనెక్ట్ చేయకూడదు. ఉన్న వాస్తవమైన భావాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఇతరులకు చెప్పే సంగతి తర్వాత. దానికి కొన్ని నిఘంటువుల్ని కూడా ఉపయోగించాలి. కాబట్టి మనము ఈ సంగతులు గ్రహించకపోతే పొరపాటు పడిపోతాం. నీకు తెలియలేదు. తెలుగు మాటలే లోపలకు మనం ఇతర భాషల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బైబిల్ మనం చదువుతున్న బైబిల్‌లో తెలుగులో ఉన్న పదాలు కొన్ని ఆ కాలంలో సంస్కృత పండితులు అంటే బ్రాహ్మిన్స్ దాన్ని తర్జుమా చేశారు. అంటే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. కానీ అప్పటి కాలంలో వాడుకలో ఉన్న భాష ఇది. వాడుకలు అంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం చదువుతున్న ప్రతి పదం మనకు అర్థం కాని ప్రతిది కూడా ఆ రోజుల్లో చలామణిలో ఉన్న అంటే వ్యవహారిక భాష అది. వ్యవహారిక భాషలో ఉన్న సంగతులే వాళ్ళు రాశారు. తర్జుమా చేశారు. కానీ ప్రస్తుత కాలంలో మనకి తెలుగే సరిగా తెలీదు. మన తెలుగులో చాలా పదాలు ఆహ్, కొత్తగా ప్రవేశించాయి. అంటే అన్య పదాలు. మనం మాట్లాడే తెలుగులో దాదాపుగా ఒక 20% అంటే 20% ఇంగ్లీషు చొరబడింది. మనం కాబట్టి ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు తెలుగులో ఉన్న పదాలకు ముందు అర్థాలు మనకు తెలియాలి. ఆ అర్థాలు మనకు తెలియకపోతే ముందు బైబిల్‌ని మనము చాలా తప్పుగా అర్థం చేసుకుంటాము.
అర్థం చేసుకున్నప్పుడు అది చాలా, అందుకే తర్వాత తర్వాత వాడుక భాషలో బైబిల్ అనేది ఒకటి వచ్చింది. అంటే వాడుక భాష అంటే వ్యవహారిక భాషలో బైబిల్‌ను చదవటం అనేది ఒక తర్జుమా వచ్చింది. ఇలాగ ఈ తర్జుమాలన్నీ ఎందుకొచ్చాయంటే, మొదటిగా ఇక్కడ ఏ భాష అయితే ఉందో అంటే తెలుగే, కానీ అందులో ఉపయోగించబడిన పదాలు, వాటి అర్థాలు తెలియకపోవటం ద్వారా, ఉదాహరణకి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో మనం ఒక మాట చదువుతున్నాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనే మాట ఉపయోగించాడు. హస్తకృతము, అసలు హస్త అనే మాట, కృతము అనే మాట ఏంటి అసలు? రెండు కలిపి చదివితే హస్తకృతం అంటే ఏంటి మనకు తెలియాలి. అంటే ఆ వచనం అంతా అక్కర్లేదు, ఆ పదానికి అర్థం ఏంటి, ఆ పదానికి అర్థం మనకి తెలియకపోతే మనం తప్పుగా అర్థం చేసుకుంటాము. అడిగిన వాళ్ళకు కూడా తప్పుగానే బోధిస్తాం. కాబట్టి బైబిల్‌లో ముందు తెలుగు పదాలకు మనం అర్థాలు తెలుసుకోవాలి. తెలుగు నిఘంటు పక్కన ఉండాలి. అవసరమైతే నీకు అర్థం గాని ఆ పదాన్ని తెలుగు నిఘంటువులో చూసి ఆ అర్థాలన్నీ వ్రాసుకోవాలి. లేకపోతే మనం బైబిల్‌ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మనము మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మాటలకు అర్థాన్ని గ్రహించాలి అనేది చాలా ప్రాముఖ్యం. మాటలు అంటే పదానికి అర్థం మనకు తెలియాలి. 3వ అధ్యాయం మొదటి వచనంలో అంత్య దినములలో అన్నది. అంత్య దినములు అనేది అసలు సామాన్యంగా అక్కడ ఉన్నదేంటి? అంత్య అన్నాడు. అంత్య అంటే ఏంటి? చివరి అనాలి. అంత్య దినం అంటే చివరి దినం. చాలా మంది దీన్ని అంత్య దినం అనగానే రాకడ దినంగా, ప్రపంచ నాశనం దినంగా అర్థం చేసుకుంటారు. అసలు అక్షరార్థంగా ఏంటక్కడ? ముందు అక్షరార్థాన్ని గ్రహించాలి, ఆత్మీయార్థాన్ని గ్రహించాలి, సందర్భార్థాన్ని గ్రహించాలి. వీటన్నిటిని కూడా మనం గ్రహిస్తూ చదవాలి. ముందు మనము ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా చేయవలసింది అక్కడున్న పదానికి అర్థం ఏంటి? అంత్య అంటే ఏంటి? అంత్యదినం. అదేంటో తెలుసా? ముందు నీకు అసలుకి 50% నీకు ఆ వచనం అర్థమైపోతుంది. కాబట్టి పదాలకు అర్థాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇక రెండో వచనం చదువుతున్నాను. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఈరోజు ఇప్పటి ఉన్న తరానికి స్వార్థం అన్న మాటకి అక్షరార్థంగా లిటరల్ మీనింగ్ ఏంటి తెలియచాలి. ధనాపేక్షులు, బింకములాడువారు. బింకం అంటే ఏంటి? బింకము అనే మాటకి ముందు అర్థం తెలుసుకోవాలి. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. కొన్ని తేలికనే ఉన్నాయి, కొన్ని చాలా కష్టంగా ఉన్నాయి ఇక్కడ. అతిద్వేషులు, అజితేంద్రియులు. ఏంటి అసలు అజితేంద్రియులు అంటే? తెలుగు మాట ఇది, సంస్కృతం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఏంటి అజితేంద్రియులు? అది తెలియాలి మనకు. కాబట్టి ముందు బైబిల్‌ని చదివేటప్పుడు ఇక్కడున్న పదానికి ఒరిజినల్ మీనింగ్ ఏంటో అంటే అసలైన భావం ఏంటో అది మనకు తెలియకపోతే అసలు మిగతాదంతా అసలు మనకేం అర్థం కాదు. అక్కడ కానీ ఆ పదానికి అర్థమే మనం తప్పిపోయామంటే మిగతాది మొత్తం కూడా తప్పిపోతుంది. కనుక పదాలకు అర్థాలను గ్రహించుచూ మనం చదవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని మనం తెలుసుకోవటానికి ఆ భాషకు సంబంధించిన నిఘంటు అనేది మన దగ్గర ఉండాలి. ఖచ్చితంగా ఆ నిఘంటు మన దగ్గర ఉండాలి. ఆ నిఘంటు పక్కన పెట్టుకొని చదవాలి. తర్వాత ఏడో విషయం ఏంటంటే, నీవు చదువుతున్న వాక్యం ఉంది కదా, నువ్వేది చదువుతున్నావో ఆ గ్రంథకర్త యొక్క అసలైన భావాన్ని నువ్వు గ్రహించి చదవాలి. అంటే గ్రంథకర్త అనగా వ్రాసిన వ్యక్తి. ఉదాహరణకి మొదటి 5 కాండాలు మోషే గారు రాశారు. ఆయన దాన్ని రాస్తున్నప్పుడు ఆయన
ఏ ఉద్దేశంతో రాశాడు, లేక ఆయన చేత రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు, లేక అసలు సందేశాన్ని మనకు అందిస్తున్న దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. గ్రంథకర్త యొక్క మనసులోనికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ పౌలు గారి పత్రికల్లోకి వస్తే ఆయన ఆ పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు అక్కడ అక్కడి కాలపు పరిస్థితులని, అక్కడ ఉన్న వాటిని ఆ ఏం చెప్తున్నాడు అనేది ఖచ్చితంగా మనము ఆ చదివి గ్రహించకపోతే మనం పొరపాటు పడతాం. కాబట్టి మనము గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనము జాగ్రత్తగా గ్రహిస్తూ చదవాలి. ఒకవేళ గ్రహిస్తూ చదవకపోతే మనం అపార్థం చేస్తాం. అంటే మనకు తెలిసింది మనం చెప్తాం. అప్పుడేమవుతుంది, ఆయన ఏ ఉద్దేశంతో అది రాశాడో అది మర్చిపోయి, లేకపోతే దాన్ని వదిలేసి నీ సొంత వ్యాఖ్యానం దాన్ని కలుపుతాం. చాలా ప్రమాదకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అది దాని యొక్క ఉద్దేశాన్ని, గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనం ముందు గ్రహించాలి. గ్రహించుతూ మనం చదివినప్పుడు బైబిల్ మనకి అర్థమవుతుంది. గ్రంథకర్త ఒక ఉద్దేశంతో రాస్తే మనం ఇంకొక ఉద్దేశాన్ని జోడించి మనం అర్థం చేసుకోవటం లేదా ఇతరులకు బోధించడం అత్యంత ప్రమాదకరమైన ఇదేంటంటే బోధ చాలా ప్రమాదకరం. బోధ అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచ క్రైస్తవం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఆలోచించినట్లయితే ఎంత ప్రమాదకరం. మొన్న ఒక రోమన్ క్యాథలిక్ వ్యక్తి వాక్యం చెప్తుంటే నేను విన్నాను. వింటే అందులో ఆయన ఏమని చెప్తున్నాడంటే, దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరుని చేసెను అని చెప్పాడు. ఇలా చెప్తూ ఏమన్నాడంటే, మనం దేవుని స్వరూపాలం. ఎందుకంటే మనము దేవుడు నేల మట్టిని తీసుకొని తన స్వరూపంలో ఆ మట్టిని చేశాడు. ఆ మట్టిని చేసిన రూపం ఎవరిదంటే దేవుని రూపం అని చెప్పి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. కనుక ముందు గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనము తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఇప్పుడు ఆ బోధ యూట్యూబ్లో ఎంతమంది వింటారో, ఎంతమంది దాన్ని మరి తప్పుగా అర్థం చేసుకుంటారో అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. వెళ్ళిపోతుంది ఇక బోధ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. కనుక మనం అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. గ్రంథకర్త యొక్క మనసులో ఏ ఉద్దేశంతో ఆయన దాన్ని గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఉద్దేశం ఏంటో అది మనం తెలుసుకోకపోతే మనము చాలా ప్రమాదంలో పడిపోతాం. ఇది జాగ్రత్తగా గమనించాలి. పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఆయన ఇలా అంటాడు, ఇక మీదట నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెముగా ద్రాక్షారసం తాగుము అంటాడు. చాలా మంది ఏమన్నారంటే దాన్ని ద్రాక్షారసం తాగమంటే నీ కడుపులో నొప్పి వచ్చినప్పుడు కాస్త మత్తు ద్రాక్షారసం తాగు అని చెప్పినట్లుగా కొంతమంది అర్థం చేసుకొని పౌలు గారే వైన్ తాగమన్నాడు కాబట్టి ఈరోజు తాగటంలో తప్పేంటి అని చాలా మంది దాన్ని వక్రీకరించారు. వారికి అనుకూలంగా వక్రీకరించారు. నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తమును ద్రాక్షారసం తాగుము అనే మాట పౌలు గారు తిమోతితో మాట్లాడతాడు. దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఇది వాళ్ళకి అనుకూలమైన వచనంగా తీసేసుకున్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళ బలహీనతలకు సరిపోయే వచనాలను కొంతమంది వెతుక్కొని ఆ యొక్క వచనాలను వాళ్ళకి సపోర్టివ్గా, అంటే వ్యక్తిగత జీవితాలకు సపోర్టివ్గా తీసుకుంటున్నారు. కనుక అది కాదు. అసలు గ్రంథకర్త
మనసేంటి, ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉంది, ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాటలు చెప్పాడు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. గ్రంథకర్త చెప్పిన ఉద్దేశం ఒకటైతే, మన ఉద్దేశం ఇంకొకటైతే, ముందు మనం తప్పుగా అర్థం చేసుకుంటాము, తప్పు మార్గంలోకెళ్తాము. తర్వాత అనేకులని కూడా తప్పు మార్గంలోనికి మనము నడిపిస్తాం. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక మనం బైబిల్ చదివేటప్పుడు అనుసరించవలసిన విధానాల్లో ఇది జాగ్రత్తగా గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనము అనుసరిస్తూ చదవవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము బైబిల్‌ని చదివేటప్పుడు అనుసరించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, మనము సహజ సిద్ధమైన భావంతో, అనగా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి చదవాలి. అంటే న్యాచురల్‌గా ఆ వచనం ఏముంది, అంటే సహజ సిద్ధంగా ఆ వచనం ఏముంది, ఉన్నది ఉన్నట్టుగా ముందు మనం చదవాలి. ఉన్నది ఉన్నట్టుగా భావాన్ని మనం గ్రహించి చదవాలి. ఉన్నది ఉన్నట్టుగా చదవకపోతే మనం బైబిల్‌ని అపార్థం చేసుకుంటాం. తర్వాత మనము బైబిల్‌ని చదవటానికి ఇంకొక సూత్రం ఏమిటంటే, కొంచెముగా, అంటే కొంచెం కొంచెంగా, వరుస క్రమంగా, మనస్సులో ఆలోచనలతో కూడిన గ్రహింపుతో చదవాలి. కొంచెం కొంచెంగా, వరుస క్రమంగా, మనసులో ఆలోచనలతో కూడిన గ్రహింపుతో బైబిల్‌ని మనం చదవాలి. లేకపోతే మనం బైబిల్‌ని అర్థం చేసుకోలేం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ వరుస క్రమముగా అనేది చాలా ఇంపార్టెంట్. వరుస క్రమముగా అంటే ఈ వచనం వెంబటి వచనం అని కాదండి. నా ఉద్దేశ్యం ఏంటంటే, బైబిల్‌ని వ్రాసిన పండితులు, అంటే ఆహ్, పేర్చిన విధానం, 66 పుస్తకాల యొక్క అమరిక, అమరిక కరెక్ట్ కాదు. అంటే చదవటానికి కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో దాన్ని అమర్చారు. కానీ మనము దానిని చదివేటప్పుడు ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాలి. పుస్తకాలను ఒక 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 పేపర్ మీద, లేకపోతే ఒక నోట్స్‌లో ముందు దాన్ని నువ్వు ఆ ఆర్డర్‌లో పెట్టుకోవాలి. ఆర్డర్ ఏంటో నేను మీకు చెప్తాను. మనకి బైబిల్ గ్రంథంలో ఆహ్, పాత నిబంధన యొక్క చరిత్ర ఎంతవరకి క్రమంగా ఉంటుంది అనంటే, మనకి ఎస్తేరు గ్రంథం వరకు కూడా మనం చూసినప్పుడు, ఇది ఒక ఇశ్రాయేలీ చరిత్ర యొక్క 12 పుస్తకాలు, అంటే యెహోషువ నుండి ఎస్తేరు వరకు 12 పుస్తకాల యొక్క అమరిక మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు ఈ ఈ చరిత్ర ఎక్కడ ఆగిపోతుంది అనేది మనం గమనిస్తే, మనకు దినవృత్తాంతముల గ్రంథం మీరు మీరు ఒకసారి తీయండి. రెండవ గ్రంథం 36వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 36వ అధ్యాయము, ఆహ్, 36వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. వాస్తవానికి మీకు అర్థం కావాలంటే 11వ వచనం నుంచి చదువుకోండి వ్యక్తిగతంగా. కానీ నేను తక్కువ టైంలో చెప్పడానికి 20వ వచనం ఉపయోగిస్తున్నాను. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకులదగు వరకు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకు దాసులైంది. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. మీరు చూడండి ఇక్కడ, ఆ యూదా గోత్రాన్ని పరిపాలించిన చివరి రాజు సిద్కియా. సిద్కియా పరిపాలనా కాలంలో యెరూషలేము మీదకి నెబుకద్నెజరు దండెత్తి వచ్చి ఆ దేశాన్ని, లేక యెరూషలేము పట్టణాన్ని అగ్నితో కాల్చివేసి, దేవాలయాన్ని కూల్చివేసి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, అంటే అక్కడున్న యూదా గోత్రాన్ని ఆయన బందీలుగా పట్టుకొని పోతాడు. బందీలుగా పట్టుకొని పోయిన తర్వాత, ఆ పట్టుకొని పోయిన చరిత్ర ఈ అధ్యాయం చివరి వచనం వరకు మనకి కనపడుతుంది. ఇక మీరు ఒక పేజీ తీస్తే ఎజ్రా గ్రంథం కనపడుతుంది చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం
1వ వచనాన్ని మీరు చూసినప్పుడు, పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను అని ఆజ్ఞ ఇస్తాడు. అంటే ఆ దినవృత్తాంతములు చివరి అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోనుకు బందీలుగా వెళ్తారు. 70 సంవత్సరాలు అక్కడ ఉంటారు. 70 సంవత్సరాలు ఉన్న తర్వాత కోరెషు యొక్క హయాంలో తిరిగి స్వదేశానికి వాళ్ళు బయలుదేరతారు. స్వదేశానికి వాళ్ళు బయలుదేరమని ఆజ్ఞ ఇస్తాడు. అయితే ఇప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దినవృత్తాంతముల గ్రంథానికి ఎజ్రా గ్రంథానికి మధ్యలో 70 సంవత్సరాల చరిత్ర ఎక్కడుంది? చూడండి. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వరుస క్రమంలో పుస్తకాలు లేవు ఇక్కడ బైబిల్లో. వరుస క్రమంగా చదవాలంటే కంటిన్యూటీ అనేది, కొనసాగింపు, చరిత్ర యొక్క కొనసాగింపు దినవృత్తాంతముల తర్వాత ఏ గ్రంథంలో ఉంది? ఎజ్రా గ్రంథంలో లేదు. ఎందుకంటే ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఈ 2 గ్రంథాలు ఇవి ఎక్కడున్నాయి అంటే, తిరిగి వచ్చేది అంటే 70 సంవత్సరాల చెర అనంతరపు కాలపు చరిత్రను తెలియజేసేదే ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం. మరి చెరకాలంలో చరిత్ర ఎక్కడుంది అంటే, చెరకాలంలో చరిత్ర మనం ఎక్కడ చూడగలము అంటే, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఈ 3 గ్రంథాల యొక్క చరిత్ర 70 సంవత్సరాల చెరకాలపు చరిత్రను మనకు తెలియజేస్తాయి. అంటే మనము దినవృత్తాంతముల గ్రంథము తర్వాత మనం ఏం చదవాలి అంటే, మీరు ఒక్కసారి దానియేలు గ్రంథానికి రండి. అంటే దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం తీస్తే దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూసినప్పుడు ఇలా ఉంటుంది. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, మీరు చూడండి, మీరు ఇలాగే పట్టుకుని మరలా 2వ దినవృత్తాంతము 36వ అధ్యాయానికి రండి. 36వ అధ్యాయం వద్దకు వస్తే 36వ అధ్యాయము మనం చూసినప్పుడు మనకి ఆ 36వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు అంటే, 5వ వచనం మీరు చూసినప్పుడు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు అని ఉంటుంది. అంటే యెహోయాకీము ఏలే సమయంలో చూడండి అక్కడ, అంటే యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. ఇప్పుడు యెహోయాకీము బందీగా బంధించబడి బబులోనుకు వెళ్తాడు. అంటే ఆ తర్వాత మనకి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఏం చెప్తుంది? ఆ తర్వాత చరిత్ర మనకి ఏం తెలియజేస్తుంది? 3వ వచనం నుండి చదివితే, ఇంకా ఏది దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ బందీలుగా వెళ్ళిన వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి, ఆ చెరకాలం ఎలాగ కొనసాగింది అనేది దానియేలు గ్రంథం యొక్క చరిత్ర మనకి చెరకాలంలో జరిగిన సంగతులను తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఈ 3 గ్రంథాలు దినవృత్తాంతముల గ్రంథం తర్వాత మనం చదవాలి.
ఆ తర్వాత ఏం చేయాలి? ఎజ్రా గ్రంథం చదవాలి. నెహెమ్యా గ్రంథం చదవాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ నెహెమ్యా గ్రంథం కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో మీరు ఎజ్రా గ్రంథం చదువుతూ ఉండగా, అంటే ఒకసారి నేను మీకు కనెక్టివిటీ చెప్తున్నాను. 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మీరు కూడా చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా అంటాడు. అంటే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం చదివిన తర్వాత మనం ఏం చదవాలో తెలుసా? చదవాలి. చదవాలి? హగ్గయి గ్రంథం, జకర్యా గ్రంథం చదవాలి. అంటే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం తర్వాత మందిరం యొక్క నిర్మాణం ఆగిపోద్ది. మీకు చదువుతున్నాను. 4వ అధ్యాయం 24వ వచనంలో, యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. అంటే దేవుని మందిరం పని నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత హగ్గయి లేచాడు. హగ్గయి ప్రవక్త లేచి వాళ్ళని గద్దిస్తూ, హెచ్చరిస్తూ హగ్గయి గ్రంథాన్ని, అంటే ఆ హగ్గయి గ్రంథంలో చెప్పిన సంగతులను అక్కడ రాయటం జరిగింది. ఒకసారి మీరు హగ్గయి గ్రంథం తీసి చూస్తే, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. మీరు యెషయా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం తర్వాత హగ్గయి గ్రంథం 1వ అధ్యాయాన్ని చదవాలి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఆ సెలవిచ్చింది ఏంటి? హగ్గయి గ్రంథం. హగ్గయి గ్రంథంలో ఉన్న సంగతి. ఆ తర్వాత అంటే 5వ అధ్యాయం, మరలా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, హగ్గయి అలాగే జకర్యా వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 2వ వచనం చదువుతున్నాను. ప్రకటింపగానే ఉంటది కదా, 1వ వచనం చివరిలో దాని కంటిన్యూషన్. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువయు లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. అంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఆగిపోయిన మందిరాన్ని తిరిగి నిర్మించటానికి హగ్గయి, జకర్యాలు కలిసి వారిని హెచ్చరించి వాళ్ళకి హితబోధ చేయటమే హగ్గయి, జకర్యా గ్రంథాలు ఉన్న సంగతులు. అది విన్న తర్వాత ఎవరికైతే వాళ్ళు చెప్పారు, ఎవరికి చెప్పారు? హగ్గయి 1వ అధ్యాయం 1వ వచనంలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకుడు, ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును. ఇప్పుడు ఎవరు విని ఆ పని ప్రారంభించారు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువయు లేచి, ఎవరికైతే ప్రవక్తలు చెప్పారో వాళ్ళు లేచి తిరిగి మందిరం కట్టను ఆరంభించారు. అంటే మనం ఏం చదవాలి? దినవృత్తాంతం చదవాలి. ఆ తర్వాత మనము దానియేలు, యెహెజ్కేలు, ఎస్తేరు చదవాలి. ఆ తర్వాత ఎజ్రా గ్రంథం చదవాలి. ఎస్తేరు గ్రంథం చదివిన తర్వాత 70 సంవత్సరాల చెర అనంతర కాలము ఎజ్రా చదవాలి. ఎజ్రా గ్రంథంలో ఏముంటుందంటే దేవాలయ నిర్మాణం ఉంటుంది. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథంలో పట్టణ ప్రాకారం ఏ విధంగా కట్టాడో నెహెమ్యా వచ్చి అనేది కనపడుతుంది. ఈ మధ్యలో అంటే యెషయా గ్రంథంలో దేవాలయ నిర్మాణము ఆగిపోయినప్పుడు వారిని హెచ్చరించడానికి దేవుడు హగ్గయి అయితే బోధించారో అది హగ్గయి గ్రంథంలో, జకర్యా గ్రంథంలో ఉంటుంది.
అది కూడా ఈ 4-5 అధ్యాయాల మధ్య హగ్గయి, జకర్యా గ్రంథాలను పెట్టి చదివి ఆ తర్వాత 5వ అధ్యాయాన్ని 5వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇంకా 5వ అధ్యాయం గ్రంథం యెషయా గ్రంథం అంతా అయిపోయిన తర్వాత నెహెమ్యా గ్రంథం చదవాలి. నెహెమ్యా గ్రంథం అంతా అయిపోయిన తర్వాత మనము ఇంకా కంటిన్యూషన్ అంటే హిస్టరీ కంటిన్యూషన్ అయిపోద్ది. చరిత్ర అయిపోద్ది. ఆ తర్వాత మనము పద్యకావ్యాలు అంటే పద్యకావ్యాలు కూడా ఇక్కడివి కావు. యోబు గ్రంథం వచ్చేసి ఆదికాండము కాలానికి సంబంధించి. కాబట్టి ఆదికాండం కాలానికి సమకాలికమైనది కాబట్టి అక్కడ యోబు గ్రంథాన్ని పెట్టి చదవాలి. తర్వాత కీర్తనలు దావీదు యొక్క చరిత్రలోవి అవి. దావీదు చరిత్ర కాలంలో, అలాగే కొన్ని కీర్తనలు మోషే చరిత్ర కాలంలో మోషే గారు రాశాడు. మోషే గారి కాలానికి సంబంధించిన కీర్తనలు మోషే గారి కాలానికి, దావీదు గారికి సంబంధించిన కీర్తనలు దావీదు గారి కాలానికి, సొలొమోనుకు సంబంధించిన కీర్తనలు సొలొమోను గారి కాలానికి, ఇలాగ ఆయా కాలాలకు సంబంధించిన అధ్యాయాలను అన్వయించి వాటిని మనం చదువుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథం యొక్క అమరిక మనం చూసినప్పుడు అది వాళ్ళు పేర్చిన విధానం వేరు. అది వాళ్ళ ఉద్దేశం, అది వేరు. కానీ బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనం ఏ పాయింట్ చెప్పుకుంటున్నామంటే క్రమముగా మనం చదవాలని చెప్తున్నాం. క్రమం అంటే ఆర్డర్లో పెట్టుకోవాలి. బైబిల్లో వాళ్ళు పుస్తకాలను ఆర్డర్లో పెట్టిన విధానం వేరు. మనము చదవటానికి ఆర్డర్లో పెట్టుకుని చదవలసిన విధానం, అలా చదవాలి. అప్పుడు మనకి అది అర్థమవుతుంది. క్రొత్త నిబంధనకు వస్తే, క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యంలో పౌలు గారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి ఆ యొక్క పరిచర్య చేశారో, ఏ ఏ సంఘాలకు వెళ్ళారో, ఆయా సంఘాల దగ్గర ఆ సంఘాలకు రాసిన పత్రికలను తీసుకొచ్చి మనం చదువుకోవాలి. ముందు అపోస్తుల కార్యం అంతా చదవాలి. ఒక చరిత్ర గ్రంథం అది, సంఘ చరిత్రకు సంబంధించింది. కానీ మనము ఆయా సంగతులు చదువుతూ ఉన్నప్పుడు ఆ సంగతులను మనము గ్రహించే విషయాన్ని మనము ముందు ఆ చరిత్ర, అలాగే ఆ చరిత్రకు సంబంధించిన పత్రికలు మనము దగ్గర పెట్టుకుని చదువుట ద్వారా మనము ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మనం గ్రహించగలం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే బైబిల్ను చదివేటప్పుడు ఈ విషయాలను మనము క్షుణ్ణంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనము నేను 2 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే సందర్భమును జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం చదవాలి. సందర్భం ఏంటి అసలు? ఏ సందర్భంలో దీన్ని మాట్లాడుతున్నాడు? మనము దాన్ని అర్థం చేసుకునేటప్పుడు సందర్భానుసారంగా మనం అర్థం చేసుకుంటూ చదవాలి. ఇక అత్యంత ప్రాముఖ్యమైన ఇంకొక విషయం నేను చెప్తున్నాను. వీటిని అడుగుతూ చదవాలి. వేటిని అడగాలి? 4 విషయాలు చెప్తున్నాను. ఒకటి, మనం ఆ వచనాన్ని అడగాలి. ఏమడగాలంటే ఎవరు దీన్ని వ్రాసిరి? మొదటి ప్రశ్న, ఎవరు రాశారు? తర్వాత రెండో ప్రశ్న ఏంటి? ఎప్పుడు రాశాడు ఈయన? అంటే ఈ గ్రంథకర్త ఎప్పుడు రాశాడు? మూడో ప్రశ్న ఏంటి? ఎందుకు రాశాడు? ఈ గ్రంథకర్త ఈ విషయాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది? తర్వాత 4వ విషయం ఏంటంటే ఎవరి కొరకు రాశాడు? ఇది మన కొరకేనా? ఇప్పటి కాలంలో ఉన్న మన కొరకు దీన్ని రాశాడా? ఎవరి కోసం రాశాడు? ఈ ప్రశ్నలు వేయాలి మనం ప్రతి వచనాన్ని. ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? ఎవరి కొరకు రాశారు? ఈ ప్రశ్న మనం అప్లై చేసుకుంటూ బైబిల్ని మనం చదివినప్పుడు మనము ఆయా సంగతులను మనము స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ఇవి మనకు ఉపయోగపడతాయి బైబిల్ చదవవలసిన విధానానికి. కనుక మరి ఇంతవరకు మీరు ఎంతో శ్రద్ధతో విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దీని కంటిన్యూషన్ ఉంది. ఈ పాఠం ఇంకా అయిపోలేదు. మరికొన్ని విషయాలు మనము రేపటి దినము మనము ధ్యానిద్దాము. ఇంతవరకు చెప్పిన సంగతుల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తరువాత వాటిని అడగొచ్చు. ఈ విషయాలు గ్రహించవలసిందిగా మరి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ అందరికీ వందనాలు.